ఎసెన్షియా ఫ్యాక్టరీలో ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎం బాధితులుగా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా. దేశానికి బీజేపీ ముప్పుగా మారింది. బీజేపీ సర్కార్పై రేవంత్ రెడ్డి ఫైర్. ఆసుపత్రుల్లో భద్రతపై ఒక మెకానిజం ఉండాలి. వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ గ్రూప్ 2 షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని, వారు మాట్లాడే మాటలు అతిపెద్ద మోసమని అన్నారు. ఎన్నికల సమయంలో నోటికి వచ్చినట్లు రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చక చతికిలపడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని ఎగనామం పెట్టారని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బ్యాంకులలో చెల్లకుండా పోతున్నాయి అని, ఇదంతా ఎంత దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారే, పథకాలను అమలు చేసిన వారే పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నారని, సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ను పొగిడిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు షరతులు లేని విధంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీలో చిత్తశుద్ధి లేదన్నారు. శాస్త్రీయంగా లెక్కలు లేకుండా రుణమాఫీ చేస్తున్నారని, ప్రతి రైతుకి రుణమాఫీ అని ఎన్నికలలో ప్రకటించి తీరా ఇప్పుడు ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నారని, కీర్తి వస్తే వాళ్లకు అపకీర్తి వస్తే మనకా అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారని, కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే ఓడ దాటేదాకా ఓడమల్లయ్య, ఓడదిగాక బోడి మల్లయ్య అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ విషయంలో మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర మంత్రులు కానీ అనేక మాయ మాటలు చెప్పి ప్రజలని రైతాంగాన్ని మోసపుచ్చడం జరిగింది. ఆనాడు ఎన్నికల్లో చెప్పడం జరిగింది, మన తెలంగాణ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, రైతులకి ముఖ్యంగా రైతులకి పండిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతులు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తాం, ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఈ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఒక రైతులే కాదు, కార్మికులకు కానీ ప్రజానీకం కానీ ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఎల్లప్పుడు కూడా ప్రతి నాయకుడి దగ్గర నుంచి అందరూ కూడా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేయడమే మా లక్ష్యం చెప్పడం జరిగింది. దాంతో ప్రజలు మోసపోయారు. నిజమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, ప్రజలు కూడా అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఫీల్ అయి నేనే మంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పిన ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండలంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో రైతులకి రుణమాఫీ అని ప్రకటించినప్పుడు మాట తప్పారని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు పార్టీలు మారి కాంగ్రెస్లో పదవులు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేటీఆర్ పిలుపు మేరకు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ సిద్దిపేటలో దాడులు చేయడం ఏమీ అవసరమని, కావాలంటే అభివృద్ధి చేసి చూపండి అని ఆమె చెప్పుకొచ్చారు. అమాయకులను చేసి బెదిరించాలని చూస్తే ఊరుకోమని, 2 లక్షల రైతు రుణమాఫీ చేసే వరకు వెంటపడి తరుముతాము అని అన్నారు. మండల స్థాయి నాయకులకు సమావేశంకు హాజరైన వారికి గ్రామంలో ఉన్న ప్రతి రైతుకు అవగాహన కల్పించాలన్నారు. జర్నలిస్టులతో మాట్లాడితే వాళ్ళకు బెదిరింపు కాల్సు, వాళ్ళని ఇప్పుడు కొడంగల్ల జర్నలిస్టు మీద వాళ్ళ నాయకులు దాడి చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ దాడులు? ఎందుకు సిద్దిపేట పోయి దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అభివృద్ధి సిద్దిపేట చేసింది గిడ చేయరాదుండ్రి. ఏ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలే. ఈ 119 నియోజకవర్గ ప్రజలు ఎవరు చెప్తుండ్రు ఎక్కడేమొస్తుందో, ఏమైనా అభివృద్ధి జరుగుతుంది కానీ ఎక్కడోళ్ళు అక్కడ అభివృద్ధి చేయకుండా ఎక్కడికో పోయి దాడులు చేస్తుంది. ఏం సంస్కృతి? ఎక్కడ నేర్చుకున్నారు ఈ దాడుల సంస్కృతి? ప్రశాంతమైన తెలంగాణను పాడు చేయాలని చూడకుండ్రి. తెలంగాణ ప్రజలు తప్పకుండా తెచ్చుకున్నారు, వాళ్ళకు అవగాహన వచ్చింది. ఏ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందో వాళ్ళకు తెలిసి వచ్చింది. రేపు రాబోయే కాలంలో మీరు గ్రామాలలో తిరిగినప్పుడు ఉంటది బిడ్డ, అప్పుడు చూద్దాం. మీద మీద ఇట్లా తిరిగి పోవుడు కాదు, అందరి మీదకి దాడులకు పోవుడు కాదు, ఏదో వాళ్ళకు పోయిన వాళ్ళకల్లా మాట్లాడిన వాళ్ళకల్లా బెదిరింపు కాల్సి కాదు, భయపెట్టడం కాదు. అవన్నీ బంద్ చేసుకోండి. అవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి? కొన్ని రోజులే ఉంటాయి. పిల్లిని కూడా రూమ్ లేసి కొడితే ఎదురు తిరుగు
తిరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని అమాయకులను చేసి ఆటాడియాలని, బెదిరించాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖబర్దార్ తప్పకుండా ఎదురు తిరుగుతారు, వెంటబడతారు. మీరు పూర్తిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి ప్రతి ఒక్క రైతు పక్షాన నిలుస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. అంతేకాదు గారు ఏంది ఎంత మంచిగా తెలంగాణ సెక్రటేరియట్ ఒక్కవైపు ఒక పెద్ద బిల్డింగ్, దాని తర్వాత అంబేద్కర్ విగ్రహం, ఓవైపు అమరవీరుల జ్యోతి. అక్కడ మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే ఆ అమ్మవారు తెలంగాణ తల్లి మన ఆత్మగౌరవాన్ని పెంచే తల్లి, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం నిలబడుతుంది. ఎందుకంటే గతంలో అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరుండే, ఆ తెలుగు తల్లి పేరు అయి తెలంగాణ తల్లి అనేది వస్తుందని చెప్పేసి ఆత్మగౌరవం కోసం అక్కడ విగ్రహం పెట్టాలంటే వీళ్ళెవరు విగ్రహం పెడతారట? ఎందుకు? తెలంగాణ పెట్టుకోదట. తెలంగాణ ఏమన్నా వాళ్ళ పాత్ర ఉందా? అమరవీరులకు ఏమన్నా వాళ్ళు ఏమన్నా అధ్యక్షులరా? ఓవైపు సెక్రటేరియట్, అంబేద్కర్, అక్కడ అమరజ్యోతి, తెలంగాణ తల్లి. మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదా? తెలంగాణ ఆత్మగౌరవం పెరుగుతుంది. తెలంగాణ అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మీకు గుర్తుండుంటది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉండొద్దు, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయబడుతుంది. ఏం చేయాలి? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు మీరు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు? గతంలో అక్కడ తెలుగు తల్లి ఉండే, మీరు అక్కడ తాకట్టు పెడుతున్నారు. ఎందుకు? మీ గురువు వచ్చిండానా? మీ గురువు ఉన్నాడా? ఇది ఎక్కడన్నా ఏమయ్యా? ఏం చేస్తుంది? తెలంగాణకు నష్టం చేస్తట్టే చేస్తుంది ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు ధర్నా కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న క్రమంలో పోతనశెట్టిపల్లికి చెందిన ఒక మహిళ పురుగుల మందు డబ్బా తీసుకొని ధర్నాలో పాల్గొని తమకు 70,000 రూపాయల రుణమాఫీ జరగలేదని, 3 విడతలుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు మహిళా చేతుల నుండి పురుగుల మందు డబ్బాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రుణమాఫీ పచ్చి అబద్ధమంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీ వరకు రైతులందరికీ
పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని రైతులను మోసం చేశారని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంట సామాన్లు భద్రపరిచే గది, విద్యార్థుల డార్మెటరీ, విద్యార్థులకు భోజన సౌకర్యం, క్లాస్ రూమ్స్ పరిశీలించారు. 6వ తరగతి విద్యార్థితో లెక్కలు చేపించి బాగా చేశావని అభినందించి భవిష్యత్తులో ఏమవుతావని అడగగా తాను డాక్టర్ కావాలని అనుకుంటానని చెప్పగా కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదువుకోవాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నరేష్, తహసీల్దార్ మురళీధర్ రావు, ఎంపీడీఓ భాస్కర్, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. You have to change this to set for instance. Check sir. You are teaching problem. Okay sir. Thank you. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి